హాయ్! నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రత్యూష. సాధారణంగా ఇండియా నుంచి ఇతర దేశాలకు వెళ్లి అక్కడ సెటిల్ అవ్వడం, అలాగే అక్కడ నివాసం ఉండడం ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఉన్నత చదువుల కోసం కావచ్చు, ఆ జాబ్ పర్పస్ మీద కావచ్చు వెళ్తూ ఉంటారు. లైక్ అమెరికా కావచ్చు, కెనడా, ఆస్ట్రేలియా ఇంకా ఇతర దేశాలకు కూడా వెళ్తారు. అయితే అమెరికాలో మన భారతదేశానికి సంబంధించిన 8 మందినైతే అరెస్ట్ చేయడం జరిగింది. అసలు ఎవరు 8 మంది? అసలు ఎందుకు అరెస్ట్ చేశారు? ఇవన్నీ కూడా మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. అసలు ఈ 8 మంది మన భారతదేశానికి సంబంధించిన వ్యక్తులని చెప్పుకోవడానికి కూడా మనం సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. ఎందుకు సిగ్గుపడాలి అంటున్నాననుకుంటున్నారా? వీళ్ళు అమెరికాలో కిడ్నాప్, అలాగే హింస, ఒక గ్యాంగ్‌స్టర్ అలాంటి కేసుల్లో వీళ్ళ మీద నమోదయ్యాయన్నమాట. ఇంకొక మెయిన్ ట్విస్ట్ ఏంటంటే, మన ఎన్‌ఐఏ వెతుకుతున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ కూడా ఈ 8 మందిలో ఒకరు. ఎవరా ఒకరంటే పంజాబ్‌కి సంబంధించిన పవిత్తర్ సింగ్ బటాలా. తినని ఎంతో కాలంగా మన ఎన్ఐఏ కూడా వెతుకుతుంది. మన ఇండియాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా ఇతను నిలిచాడనమాట. ఇతనితో పాటు ఇంకా ఒక 7 మంది గ్రూప్ అయితే అమెరికాలో గ్యాంగ్‌స్టర్ అంటే మొత్తం అక్కడ కిడ్నాప్‌లు కావచ్చు, ఒక ఉగ్రవాది లాగా చేస్తున్నారనమాట అక్కడ. అసలు వీళ్ళని మన ఇండియాకి సంబంధించిన వాళ్ళని చెప్పుకోవడానికి మనం ఖచ్చితంగా సిగ్గుపడాల్సిందే. ఇప్పుడు మీకు కూడా అర్థమై ఉంటుంది నేను ఆ మాట ఎందుకన్నానో. ఇలాంటి వారి వల్లే ఇప్పుడు మనకి కొద్దో గొప్పో ఇతర దేశాల్లో మన సంస్కృతి సాంప్రదాయాల పరంగా కావచ్చు, అలాగే ఇంకా ఇతర విషయాల మన ఇండియాలో ఉన్న అన్ని విషయాల్లో మన ఇండియా అనేది ఇతర దేశాలు చాలా గౌరవిస్తారు. మన కల్చర్ కావచ్చు, మన సాంప్రదాయాలు కావచ్చు, దేవుణ్ణి అంటే మనం దేవుణ్ణి ఆదరించే విధానం కావచ్చు, అన్నిట్లో గూడా ఇతర దేశాల వాళ్ళు మన భారతదేశం అంటే చాలా గొప్పగా ఫీల్ అవుతారు. కానీ ఇలాంటి వారి వల్ల వీళ్ళు మా భారతదేశానికి సంబంధించిన వ్యక్తులు అని చెప్పుకోవడానికి మనం చాలా అంటే చాలా ఆలోచించాల్సిన విషయం. అసలు ఆలోచించను కూడా ఆలోచించకూడదు. వీళ్ళసలు ఇంత నీచులు కూడా ఉంటారా అనే విధంగా వీళ్ళున్నారనమాట. అయితే అసలు వీళ్ళు అంటే ఎలా ఎలా పట్టుబడ్డారు? వీళ్ళ దగ్గర ఏమేం దొరికాయి? అసలు ఏం చేస్తున్నారు వీళ్ళు అమెరికాలో? అనేది కూడా మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. అయితే వీళ్ళు అమెరికాలో చాలా సంవత్సరాల నుంచి ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అసలు ఈ పవిత్తర్ సింగ్ బటాలాతో పాటు ఇంకా 7 మంది ఎవరో కూడా ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. ఇండియా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ పంజాబ్‌కి సంబంధించిన పవిత్తర్ సింగ్ బట్టాలతో పాటు రిమైనింగ్ 7గురు కూడా ఎవరో చూద్దాం. వారి పేరుతో సహా మీకిప్పుడు చెప్తాను చూడండి. వచ్చేసి మనకి పంజాబ్‌కి సంబంధించిన దిల్‌ప్రీత్ సింగ్, అర్షద్ ప్రీత్ సింగ్, అమృత్ పాల్ సింగ్, విశాల్, గుర్తజ్ సింగ్, మన్‌ప్రీత్ రాంధావా, సర్బిజిత్ సింగ్ వీళ్ళ 8 మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళకి ఇప్పుడే కాదు, ఇదివరకు కూడా వీళ్ళ మీద కేసులు నమోదైనట్లు తెలుస్తున్నాయి. మొత్తం కూడా వీళ్ళు అక్కడ అమెరికాలో బెదిరింపులు, అలాగే తుపాకులతో బెదిరించడం, హింస, కిడ్నాపింగ్ కేసులు వీటన్నిటిలో కూడా ఇదివరకు కూడా వాళ్ళ మీద కేసులు నమోదైనట్లు కూడా తెలుపుతుంది. అయితే ఇప్పుడు వీళ్ళ దగ్గర ఆధీనం చేసుకున్న ఆయుధాలొచ్చేసి మనకి దాదాపు $15,000కు పైగా నగదు వీళ్ళ దగ్గర నుంచి తీసుకున్నారు. అలాగే వీళ్ళ దగ్గరొచ్చేసి వందలాది రౌండ్ల మందుగుండ్లు సామాగ్రి, అధిక సామర్థ్యం గల మ్యాగజైన్‌లు, 5 హ్యాండ్ గన్‌లు, ఒక అసాల్ట్ రైఫిల్‌ను గూడా వీళ్ళు అధికారులైతే తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు మన భారతదేశం అధికారులు కూడా అమెరికా అధికారులతో అడుగుతున్నారు. అంటే వాళ్ళ 8 మందిని గూడా ఇండియాకి అప్పజెప్పండి. మేము చూసుకుంటాం అంటూ గూడా భారతదేశ అధికారులు చెప్పుకొస్తున్నారు. ఇలాంటి వారి వల్లే మన భారతదేశానికి ఎంతో అంటే మంచి పేరున్న భారతదేశానికి ఇలాంటి వారి వల్ల కొంచెం బాధాకరమైన విషయం ఏదైతే మీకేమనిపిస్తుందో ఒకవేళ ఇండియా వాళ్ళని ఆధీనం చేసుకుంటే వాళ్ళని ఏం చేస్తే బెటర్ అంటారో కామెంట్స్ రూపంలో తెలపండి. థాంక్ యూ సో మచ్.